మోదీ చేసిన అభివృద్ధి కండకట్టినట్టు కనపడుతుంటే కాదని ఎట్లంటాం? నువ్వేసే గా ఒక్కోటు కొన్ని కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది బిడ్డ. మోదీ దేశమంతా నా కుటుంబం అని అనుకుంటుండు గనకే ప్రతి పథకం అందరికి చేరుతాంది. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. ఇక తెలంగాణకు గడిచిన 10 ఏళ్లలో 9 లక్షల కోట్ల నిధులు కేటాయించిన అభివృద్ధి చేస్తే కేంద్రం ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మిడిమిడి జ్ఞానం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిందే లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారు అంటూ కిషన్ రెడ్డి అన్నారు. వారు నెత్తిన గాడిద గుడ్డు పెట్టుకుని తిరుగుతూ వారి పార్టీ గుర్తును గాడిద గుడ్డుగా మార్చుకున్నారు. కాంగ్రెస్ గాడిద గుడ్డు ప్రచారంకు ప్రజలు తగిన సమాధానం చెప్తారు. ఎన్నిక ఫలితాల తర్వాత కాంగ్రెస్ అవివేకం బయటపడుతుందని తెలంగాణ ప్రజలు వారికి ఇవ్వబోతున్న షాక్ కి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమంటూ కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఇక దుర్మార్గమైన కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ సత్తాలు లేక ఏ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేసిన వారికి ఖచ్చితంగా న్యాయపరమైన శిక్షలు తప్పవన్నారు. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తుందని మోడీ ప్రభుత్వం. కనుక అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ తీరును గమనిస్తూ ఉన్నారు. బీజేపీ దేశ అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని గుర్తిస్తున్నారు. 3వ ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. ఆ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి చూడటం కూడా ఖాయం అంటూ కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అర్హత లేదని, ఈ దేశం సుభిక్షంగా క్షేమంగా ఉండాలి అంటే బీజేపీకి ఓటు వేయాలి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉండబోతుంది. రాహుల్ మరియు మోడీ మధ్య ఎన్నికలు కనుక మంచి ప్రధానిగా పేరు దక్కించుకున్న మోదీకే ఓటు వేయాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక విమర్శించడానికి ఏమీ లేకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల అంశం పైన కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మాటలు ఏ ఒక్కరి సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. రిజర్వేషన్ అంశంపై డైరెక్ట్ చేసిన రాహుల్ గాంధీ సినిమా ఫ్లాప్ అయిందన్నారు. కాంగ్రెస్ సెకండ్ థర్డ్ ప్లేస్ వస్తుందని భావించి రేవంత్ రిజర్వేషన్ అంశాన్ని ప్రచారం చేస్తున్నారు. కొన్ని గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే విడతలలో పోలింగ్ జరగనుంది. ఇక తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఏపీ అసెంబ్లీలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగబోతుంది. కనుక ఈ ఎన్నికల్లో యువతతో పాటు అన్ని వర్గాల వారు ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచేందుకు యువత ముందుకు వచ్చినట్లు, ఓటు వేసేందుకు ఆసక్తి చూపించాలంటూ యువతలో జరిగిన మీటింగ్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.